హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా 2x 8 పీసెస్ కబాబ్స్, అదేనండి ఫ్రై పీసెస్, ఒక లెగ్ పీస్తో కూడిన ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మేమైతే ట్రై చేద్దామని ఈరోజు ఆల్ఫా హోటల్కి అయితే వచ్చామండి. ఇది అడ్రస్ అయితే మన జయదంబ సెంటర్లో జయదంబ థియేటర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ట్రినిటీ లూథరన్ చర్చ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక హోటల్లోకి వెళ్ళగానే ముందుగా మనం ఆర్డర్ చేసుకోవాలండి. మెనూ చూసి బయట రెస్టారెంట్లో అయితే మనం సిట్టింగ్ చూసుకొని ఆర్డర్ చేసుకుంటామండి. ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాక మనకు డైనింగ్ ఇస్తారండి. మేమైతే ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఆర్డర్ చేసామండి. దాని ప్రైస్ అయితే 550 రూపీస్ పడ్డది విత్ డైనింగ్. ఇక మెట్ల ద్వారా అయితే హోటల్లోకి వెళ్ళాలండి. ఇంకా హోటల్లోకి ఎంట్రన్స్ అవ్వగానే బీభత్సమైన క్రౌడ్ అయితే ఉందండి. మాకైతే ఎలా అనిపించిందంటే మాతో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అంత క్రౌడ్ అయితే ఉంది. మేమైతే డైనింగ్ కోసం చాలాసేపు సెట్ చేసామండి. ఫైనల్గా అయితే టేబుల్ అయితే మాకు దొరికిందండి. వాళ్ళైతే స్లిప్ తీసుకొని వెయిట్ చేయమని చెప్పారు. మేమైతే మా ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. దాదాపు 15 మినిట్స్ వరకు వెయిట్ చేసాం. ఫైనల్గా అయితే మా ఆర్డర్ అయితే వస్తుందండి. 2x 8 ఫ్రై పీసెస్ లార్జ్ బిర్యానీ బౌల్ అయితే మాకు తీసుకొచ్చారండి. రైతా అండ్ గ్రేవీ కూడా 3 బౌల్స్ తీసుకొచ్చారండి. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో చాలా ఫాస్ట్గా వాళ్ళు సర్వీస్ చేశారు. మాకైతే ఒక్కొక్కరికి 2 ఫ్రై పీసెస్, 3 చికెన్ పీసెస్, 2 ఎగ్స్ తోటి బిర్యానీ ఇంకా సర్వ్ చేశారండి. మాకు సర్వ్ చేయగా ఇంకా బిర్యానీ మిగిలిపోయింది. ఫుడ్ కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేయబట్టి చాలా ఆకలి మీద ఉన్నామండి. మా వాళ్ళైతే ఫస్ట్ టేస్ట్ చేశారండి. మా వాళ్ళకైతే బిర్యానీ చాలా బాగా నచ్చింది అన్నారు. మరి నేను కూడా టేస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. నేనైతే ఫస్ట్ ఎగ్తో స్టార్ట్ చేశానండి. తర్వాత లెగ్ పీస్. ఈ లెగ్ పీస్ అయితే చాలా పెద్దదిగా వచ్చిందండి. చాలా బాగా బాయిల్ అయినట్టుంది, చాలా స్మూత్గా కూడా ఉంది. చికెన్ లవర్స్ అయితే ఫుల్గా సాటిస్ఫైడ్ అయిపోతారండి ఈ లెగ్ పీస్ తోటి. మా వాళ్ళు అయితే చికెన్ పీసెస్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. తర్వాత చికెన్ ఫ్రై పీస్ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉందండి. కొంచెం సాల్టీగా కూడా ఉంది. బిర్యానీ కూడా కొంచెం సాల్ట్గా అనిపించింది. మా వాళ్ళకైతే బిర్యానీ ఎక్కువైపోయిందండి, అందుకే తమ్ముడికి తినిపించేస్తుంది. ఈ ఫ్యామిలీ ప్యాక్ అయితే మా ముగ్గురికి తినగా ఇంకా మిగిలిపోయిందని అందుకే పార్సిల్ కూడా చేయించామండి. మీరు కూడా ఈ హోటల్లో టేస్ట్ చేసినైతే మనకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.